మన రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా, కర్ణాటకలో గంధం అక్రమ రవాణా జరుగుతుంది. వన్యప్రాణుల సంరక్షణ అంశాలపై ఉమ్మడి సహకారానికి ముందుకొచ్చిన కర్ణాటక అటవీ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ గారు ఏనుగు దాడులను అరికట్టేందుకు కుంగి ఏనుగులను, వాటికి శిక్షణ అందించే మావిటాలను అందించడంతో పాటుగా ఏనుగుల శిబిరం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కర్ణాటక రాష్ట్రానికి అటవీ శాఖ సంబంధిత అంశాల్లో ఎంతో అనుభవం ఉంది. వారి రియల్ టైం ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతున్న కదలికలతో పాటుగా వన్యప్రాణుల రక్షణ, ప్రకృతి వనరుల దోపిడీ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఏనుగుల సంచార కారిడార్గా ఉన్న వాటిని పరిరక్షించడంతో పాటుగా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడడం కోసం కృషి చేస్తున్నామన్నారు కర్ణాటక అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ణాటక తరహాలో ఎకో టూరిజం సెంటర్లు అభివృద్ధి చేస్తున్నాం. దీని ద్వారా టూరిజం అభివృద్ధితో పాటుగా స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలు కల్పించేలా పనిచేస్తున్నామన్నారు. Thank you. Goodbye.